చిరు వ్యాపారుల జీవితాలను చీకటమయం చేసేలా కూటమి ప్రజా ప్రతినిధులు చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఒక రకంగా, ఇక బయట మరో రకంగా కూటమి ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి పాలన అరాచకంగా ఉందని, చిన్న చితక వ్యాపారులు చేసుకునే వారిని నానా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారుల బడ్డీ కొట్లు, తోపుడు బండ్లను తొలగిస్తూ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి కూటమి కార్పొరేటర్లతో పాటు కూటమి ప్రజాప్రతినిధులందరూ మద్దతు తెలిపారు. 2025 ఆగస్టు 22వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానం జరిగింది. ఈ చిన్న చితక షాపుల ద్వారా జీవీఎంసీకి ఎటువంటి ఆదాయం సమకూరటం లేదని కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విశాఖ ఫుడ్ కోర్టులో ఉన్న 160 షాపులను, నగర వ్యాప్తంగా సుమారు 2500 బడ్డీ షాపులను, తోపుడు బళ్లను అధికారులు తొలగించారు. తమ పొట్టగొట్టిన కూటమి ప్రభుత్వంపై విశాఖ చిరు వ్యాపారులు మండిపడుతున్నారు. అకస్మాత్తుగా దుకాణాలను తీసేస్తే తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. తొలగించిన షాపులను యథావిధిగా ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కోరుతున్నారు. 4-5 దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటున్నామని, గతంలో ఎవరు తమను ఇబ్బంది పెట్టలేదని, ఇప్పుడు మాత్రమే తమకు ఈ సమస్య వచ్చిందని వీరు వాపోతున్నారు. గత జగన్ ప్రభుత్వ పాలనలో తమను అన్ని విధాలా ఆదుకున్నారని, లోన్లు ఇచ్చి మరీ చిరు వ్యాపారులను బలోపేతం చేశారని వీరు గుర్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అనేక రూపాల్లో నిరసనలు చేపడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ పేదవాడు కడుపు కొడితే కానీ ఆ శాడిజం, ఎందుకంటే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ దాంట్లో వాడు చేరాడన్నమాట. వన్ కాల్ ఈజ్ ఎనఫ్. ఇఫ్ ఐ వుడ్ హావ్ బీన్ ద ఎమ్మెల్యే ఆఫ్ ది సౌత్ కాన్స్టిట్యున్సీ, ఐ వుడ్ హావ్ స్టాప్డ్ దిస్ కమిషనర్ అండ్ ఐ వుడ్ హావ్ మేడ్ హిమ్ అవుట్ ఆఫ్ దిస్ సిటీ. నేను అదే డిమాండ్ చేశానమాట. అంత సుజనా చౌదరితో నేను ఫైట్ చేశానమాట. నువ్వనగా ఏమాత్రం నేను అదే డిమాండ్ చేస్తాను. ఈరోజు వంశీకృష్ణ జనసేన పార్టీ ఎమ్మెల్యే, నీకు చేత కాదా? దిగిపోండి. పవన్ కళ్యాణ్కి నేను అదే అడుగుతానన్నమాట. ఎందుకు ఈ వ్యత్యాసం? ప్రజల ఆగ్రహాన్ని గమనించిన కూటమి ప్రజా ప్రతినిధులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు తెలియకుండానే అధికారులు షాపులను తొలగించారని ప్రకటనలు జారీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నా సరే జీవీఎంసీ మేయర్ కనీసం నోరు విప్పకపోవటం చర్చనీయాంశంగా మారింది.